ఎండు కొబ్బరికాయని బలి కింద ఉపయోగించకూడదా? ఉపయోగించకూడదు. జంతువు బలి ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలి? బతుకున్నటువంటి జంతువుని తీసుకొచ్చాక నరికి బలిస్తున్నావా, లేకపోతే చచ్చిపోయినటువంటి జంతువుని, ఎండిపోయినటువంటి జంతువుని, అంటే చచ్చిపోయి ఎండిపోయినటువంటి జంతువుని, ఆ మృత కళేబరాన్ని దాన్ని బలిస్తావా? ఒకసారి ఆలోచించు. అలా పనికిరాదు. బతుకున్నటువంటి జంతువునే మనం నరికి చంపాలి. అక్కడ బతుకున్నటువంటి జంతువుని నరికి చంపటము అలాగే చేయాలి. అట్లాగే ఇక్కడ ఈ కొబ్బరికాయ బలిచ్చేటప్పుడు ఎండు కొబ్బరికాయ పనికిరాదు. జీవం ఉన్నటువంటి, అది ఇక్కడ ముఖ్యమైనటువంటిది, జీవం ఉన్నటువంటి ఆ జంతువుని బలి ఇవ్వాలి. అలాగే జీవం ఉన్నటువంటి కాయ అంటే పచ్చి కొబ్బరికాయ, కొబ్బరి ఉన్న లోపల నీళ్లు ఉన్నటువంటి కొబ్బరికాయ, దాన్ని పాతేస్తే మొలకొస్తుంది. అటువంటి కొబ్బరికాయనే మనం ఇక్కడ బలి ఇవ్వాలి. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, పూర్ణాహుతి అని పెట్టేసి ఆ పూర్ణాహుతిలో ఎండు కొబ్బరికాయ వేసేస్తారు. ఎండు కొబ్బరికాయ వేస్తే ఉపయోగం ఉంది? ఎండు కొబ్బరికాయని తీసుకెళ్ళి పాతేస్తే మొక్క రాదు కదా. అది కొబ్బరి నూనె తీసుకోవడానికి తప్పి ఎందుకు పనికిరాదు. కాబట్టి ఎండు కొబ్బరికాయ పూర్ణాహుతిలో వేస్తే మీకేం ఉపయోగం లేదు. పచ్చి కొబ్బరికాయే వేయాలి. మరి పచ్చి కొబ్బరికాయ వేస్తే హుతం కాదు కదా, అందుకే ముందే వేసేయండి అని చెప్పాం. దిక్పాలకులు బలి అయిపోయిన తర్వాత దేవతా బలి సమర్పణ చేయాలి. ఈశాన్య దిక్కుగా ఉండి దేవత యొక్క మంత్రం చెప్పి ఆ పచ్చి కొబ్బరికాయని అందులో వేసేయండి. లేదు, ఇందులో ఇంకో పని చేస్తాం. మనం హోమం చేస్తూ ఉన్నాం, చండీ హోమం చేస్తూ ఉన్నాం. మొదట్లోనే ఏ 2వ అధ్యాయంలోనో ఉన్నప్పుడు ఆ దేవత పేరు చెప్పి చండీ దేవతాయ నమః నారికేళం మహాబలిం సమర్పయామి నమః స్వాహా అని ఆ పీచు తీసి పసుపు కుంకుమ రాచినటువంటి ఆ కొబ్బరికాయని అందులో వేసేస్తాం. హోమం జరుగుతూ ఉండగానే వేసేస్తాం. ఇంకా గంట సేపు హోమం జరుగుతుంది. ఈ గంట సేపట్లోనే ఈ కొబ్బరికాయ కాస్త హుతం అయిపోతుంది. ఎంత పెద్ద కొబ్బరికాయ వేసినా సరే హుతం అయిపోతుంది.